వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఒక కమ్మని పుల్లగా ఉండే తోటకూరతో పులుసు అన్నమాట. మామిడికాయ వేసి చేస్తాము, చాలా టేస్ట్ బాగుంటుంది. దానికి నేను ఒక పెద్ద బంచ్ తోటకూర తీసుకున్నాను. ముదిరిపోయిన తోటకూర అయితే కాడలు కూడా బాగా ముదిరిపోతాయి, టేస్ట్ బాగోదు. లేతగా ఉన్నది చూసి తీసుకుంటే చక్కగా కాడలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మనం కూరలో వాడేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. అయితే నేను దీనికి ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను. సో ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ చాప్ చేసేసుకున్నాను రఫ్గానే. టొమాటోస్ పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసుకున్నాను, అది కూడా రఫ్గానే. దాంతోపాటు తోటకూరని బాగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేస్తాను. తర్వాత దీనికి నేను వాడేది మామిడికాయ పేస్ట్. ఒక చిన్న మామిడికాయ ఉన్నా కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు, ఎక్కువ పట్టదు. దాంతోపాటు నేను వేసింది ఒక 1/2 స్పూను పసుపు, 1 లేదా 1.5 1.5 స్పూను కారం పడింది నాకు. ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి, బట్ గుర్తుపెట్టుకోండి కొంచెం కొంచెమే వేసుకోండి, తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా అంతే, 1 నుంచి 1.5 స్పూన్ ఉప్పు పడుతుంది. ఆ ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత దీనికి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ వాటర్ పోయొద్దు, తర్వాత కావాలంటే పోసుకోవచ్చు. ముందే పోసేసుకుంటే కూర అంతా ఏంటంటే బాగా నీళ్ళగా అయిపోతుంది, అంత టేస్ట్ బాగుండదు. అదనమాట. కుక్కర్కి ఇప్పుడు మూత పెట్టేసుకొని వేరేగా ఉడికించుకునే వాళ్ళు కూడా ఉడికించుకోవచ్చు. నేను కుక్కర్ పెట్టాను కాబట్టి 2 నుంచి 3 విజిల్స్ రానిస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇది న్యాచురల్గానే ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఓపెన్ చేసి చూస్తే చక్కగా కూర అంతా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. అయితే మన దగ్గర పప్పు గుత్తి కానీ పొటాటో మ్యాషర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, అవి తీసుకుని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడే చాలా టేస్ట్ ఉంటుంది. మన ఇండియన్ పద్ధతిలో, పాత పద్ధతుల్లో అయితే పప్పు గుత్తితో బాగా కొంచెం సేమ్ దాన్ని ఎనిపితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి ఒక మంచి తాలింపు వేసుకోవాలి. అందుకని ప్యాన్ తీసుకొని నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకుని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దీనికి మెంతులు చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. దాంతోపాటు జీలకర్ర, దాంతోపాటు కొంచెం ఆవాలు, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ కాదు. దీన్ని బాగా చిటపటలాడించిన తర్వాత కొంచెము శనగపప్పు, మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ శనగపప్పు కూడా ఈవెన్గా ఫ్రై అయినాక దీనికి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు దంచుకొని ఆ వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతే కరివేపాకు వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనిచ్చి, ఇంగువ అనేది మన ఇష్టము, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని కొంతసేపు ఒక 2 నిమిషాలు మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. ఈ తాలింపుని తీసుకుని వెళ్ళి మన తోటకూర పులుసులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని దీనికి సరిపడినంత ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే చూసుకొని కొత్తిమీర వేసుకుంటారు, నచ్చిన వాళ్ళు కొంచెమే వేసుకుంటారు, అది మీ ఇష్టము. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే, అంతే. మన తోటకూర పులుసు చాలా ఫాస్ట్గా, అసలు టైమే లేదు అని అనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోయే కూర అనమాట. పుల్లగా చాలా టేస్టీగా, కొంచెం కారంగా ఎంతో బాగుంటుంది. ఈ కూర రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా వాడుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.